వేలం పాటలో మేమే గెలవాలని మనస్ఫూర్తిగా దీవించు స్వామి. వేలం పాట పాడే వీరులందరూ రెడీగా ఉన్నారా? రెడీ. బాస్ మీరు రెడీయా? రెడీ. ఓకే. దేవుడి పాట 10,000. నా పాట 15,000. ఆహా, శ్రీకాంత్ గారి పాట 15,000. నా పాట 20,000. కుమారి గారి పాట 20,000. నా పాట 25,000. శ్రీవాస్తవ్ గారి పాట 25,000. బాస్ ఉన్నారా? ఉన్నా. మరి మీరు పాడరే? నా రేంజ్ వచ్చాక స్టార్ట్ చేస్తా. నా పాట 50,000. ఓసే సడన్ గా సగం పెంచేసేవంటే? నా రేంజ్ అంతే. అవతల బాస్ ఉన్నాడే. ఈ బాస్ ముందు ఏ బాస్ అయినా ఒకటే. అవునా? నా పాట 60,000. నా పాట 70,000. ఇంకా లాభం లేదు. నా పాట 3 లక్షలు. ఎవడ పాడేంటి? అందరి రేంజ్లో అయిపోయాయా? మనతో పెట్టుకుంటే ఇలాగే ఉంటది. తగ్గేదలే. 3,50,000. అమ్మా, ఒక్కసారి 50,000 పెంచేసారేంటి బాస్? నా రేంజ్ ఇలాగే ఉంటది. నేను కూడా తగ్గేదేలే. నా పాట నువ్వింక తగ్గు బాస్. మా రేంజ్ ఇంతే బాస్. మీరే గెలిచారు. మీరిప్పుడు అర్థమైంది. నేను చెక్కు పంపిస్తా, నువ్వు లడ్డు పంపి. అది బాస్ అంటే. ఒరే అంజీ, నువ్వు వెళ్ళి లడ్డు ఇచ్చేసి చెక్కు పట్టుకొచ్చారా? ఓకే అండి. లడ్డేంట్రా మరీ చిన్నగుంది. ప్రసాదం బాస్ పవర్ఫుల్. అవును, కరెక్టే. వెళ్ళు. 3,50,000. అయ్యారు చెక్కు. వచ్చింది. కుమారి, ఇప్పుడు నువ్వేం చెయ్యాలి? మదర్ తెరిసా అనాథాశ్రమానికి కాల్ చేయాలి. వెంటనే. హలో. మదర్ తెరేసా అనాథాశ్రమం అండి? అవునండి. మా ఎండి గారు ఎండి రామచంద్రరావు గారు ఆర్సీఆర్ కంపెనీ నుండి మీకు 3,50,000 చెక్ రిలీజ్ చేశారండి. ఈవినింగ్ లోపు అందజేస్తాం. అవునా? చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. పెట్టే. 50,000 కోసం చూసుకున్నాడు మన బాసు. కానీ ఆ బాసు 3,50,000 ఇప్పించాడు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.